నేను ఎప్పుడు ఎవరిని అభ్యర్థించను. ఎందుకంటే నాకు నిజంగా అవసరం లేదు. ఎప్పుడు నేను అభ్యర్థించేది ఒక భగవంతుని అభ్యర్థిస్తాను. నాకు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు తల్లో తండ్రి నాకు హెల్ప్ చేయని భగవంతుని కోరుకుంటాను. అంతే, చేయి చాచి అడుగుతాను భగవంతుని. మళ్ళీ అలాగే నేను ఈరోజు 2 సార్లు కోరుకున్నాను భగవంతుని. ఎప్పుడు భగవంతుని కూడా నా కోసం ఎప్పుడు కోరుకోను. వరుసగా నా సినిమాలు సరిగ్గా నచ్చట్లేదని చెప్పి ఎక్కడ మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక్క అభిమాని వచ్చి అన్న ఒక హిట్ అన్న, నీకు హిట్ లేదు మేము చచ్చిపోతాం, రోడ్ల మీద తిరగలేకపోతున్నాం అన్న. అప్పుడు ఒక్కసారి కోరుకున్నా భగవంతుని, నా కోసం కాదు కానీ తండ్రి నా అభిమానుల కోసం ఒక హిట్ ఇవ్వ, నేను చచ్చిపోతాను, వీళ్ళ ప్రేమను భరించలేకపోతున్నాను అనుకున్నాను. అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత మన వాళ్ళందరూ నలిగిపోతూనే అడిగాను, తండ్రి ఒక్కసారి ఆ గెలిపించే విజయం అంటే ఒకసారి చూపించాం, మా వాళ్ళు చంపేస్తాను నన్ను అనుకుంటే ఆ అడిగినందుకు కోరికగా పిఠాపురం నన్ను పిలిచింది.